ప్రేమించిన పరమాత్మను చంద్రమ దేవ, నీ పరిశుద్ధమైన భాగములకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియపరుచుకుంటున్నాం. ప్రభువా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మమ్మల్ని నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తంతో కడిగి దూర ప్రాంతాలకు తీసుకుని వచ్చి మీ బిడ్డలను ప్రేమించి మా భారం వాక్యం వినిపించాలనుకున్నాం. మీ మనస్సును బట్టి నీకు స్తోత్రాలు తెలియపరుచుకుంటున్నాం. దేవా, మరి రాత్రి సమయము మొదటి సందేశంగా నేను నీ పిల్లలతో మాట్లాడుకోవచ్చుండగా నన్ను మరుగుపరిచి నా నోటికి నీ మాట అందించి నీ పిల్లలకి అర్థమయ్యే రీతిలో బోధించే భాగ్యము నాకు అనుగ్రహించమని కోరుచున్నాను. నీ పిల్లలు కూడా నీ వాక్యాన్ని విని మర్చిపోయే పిల్లలు కాకుండా విన్న వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని తమ జీవితాలు బాగుపరుచుకొని క్రీస్తు రెండో రాకడకై నిరీక్షణ కలిగిన వారుగా ఉండటకు సహాయం చేయమని కోరుచున్నాను. జరుగుతున్న ఈ కార్యక్రమం ప్రారంభం నుండి అంత్యం వరకు మీరు తోడుగా ఉండి నడిపిస్తారని నమ్మచ్చు. సమస్తాన్ని నీ పద్మపాదములకే సమర్పించుకుంటాను. ఈ చిన్న ప్రార్థనని కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరలా ఒకసారి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించుగాక. నా పేరు జి. ఇమ్మానుయేల్ అండి. నేను రాయచూర పరిసర ప్రాంతాల్లో సుమారు చేస్తూ ఉంటాను. మరి అన్నగారు బెంగళూరు, మరి చాలా దూర ప్రాంతం నుండి మీ మధ్యలోనికి రావటం అనేది జరిగింది. నాకు చాలా సంతోషంగా ఈ మారుమూల గ్రామంలో సేవ చేస్తున్న మమ్మల్ని దేవుడు మీ మధ్యలోనికి నడిపించారు. దేవునికి స్తోత్రం తెలియపరుచుకుంటున్నాను. ఈ ఒక సమయంలో దేవుని ఉన్నతమైన మాటలు కొద్ది వరకు నేర్చుకుందామంటే తర్వాత రాము గారు చక్కటి సందేశాన్ని మీకు వినిపించబోతున్నారు. ముందు మాటలుగా కొన్ని మాటలు, మనం క్రైస్తవులుగా పిలువబడిన వారము, దేవుని బిడ్డలుగా ఎంపిక చేయబడిన వారము, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. ఈ గ్రామంలో ఎంతోమంది ఉండగా మనల్ని మాత్రమే ఎందుకు పిలిచాడు అన్నది ఆలోచించుకోవాల్సిన విషయం. మీరు కూడా ప్రతి ఆలోచనలో దేవుని సంకల్పాన్ని, ప్రణాళికని ఆలోచించాలి. ఎందుకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, అందరినీ వదిలేసి నన్నే ఎందుకు పెంచాడు, నేనేం మంచిదాన్ని, నేనేం పరిశుద్ధరాలని, లేదా దేవుడికి నా మీదే ఎందుకు ఇష్టమైంది అని ప్రతి వారు కూడా మనం ఆలోచించుకుంటే దేవుడు గొప్ప మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడు నిన్ను మాత్రమే కాదు, నన్ను మాత్రమే కాదు, సృష్టిలో ఉండే మానవులందరినీ కూడా, మనుషులందరినీ కూడా ప్రేమించేవాడు, అందరినీ కోరుకుంటాడు దేవుడు. ఎందుకంటే సృష్టి పుట్టక ముందే దేవుడు ఆలోచించాడు, ఈ మానవులందరూ కూడా నాకు కావాలని, వీళ్ళందరూ నాకు కావాలి, వాళ్ళందరూ క్రీస్తు ద్వారా నాకు కావాలి, పరలోకానికి తీసుకుని వెళ్ళాలన్న ఒక నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు పరమ తండ్రి అయిన దేవుడు. అందులో ఏర్పరచబడిన వాళ్ళము, పిలువబడిన వాళ్ళము మనం చాలా భాగ్యవంతులం, ధన్యులు. దేవుడికి ఎంత కృతజ్ఞతలు తెలియపరచుకున్నా తక్కువే ప్రియులారా. ఎందుకంటే ఏ మంచితనము లేకపోయినా మనల్ని ఏర్పరచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. కనుక పిలువబడిన వాళ్ళుగా, ఏర్పరచబడిన వాళ్ళుగా దేవుడు అనాది సంకల్పంలో మనల్ని సిద్ధపరచుకున్నాడు. కనుక ఆయన సముఖముందు చేరుకుని దేవుణ్ణి ఆరాధించుకునే భాగ్యం మనకు ఇచ్చాడు, అవకాశాన్ని మనకు కల్పించాడు. మరి దేవుని బిడ్డలుగా ఎదగాలి, చక్కగా దేవుడిలో ఉండాలి, పరిశుద్ధులుగా నిలవాలి, ప్రేమ కలిగి జీవించాలి, దేవుడు అనుకున్న ప్రకారంగా మన జీవితాలను కొనసాగించాలి. ఎందుకంటే పిలవడము అనేది ఊరుకునే కాదు. మనం ఒకసారి
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచన భాగాన్ని మనం చదవగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకుందాం. ప్రియులారా, ఒక మంచి మాట పేతురు గారు మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములు ప్రచుర చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనాంగమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని రాయబడి ఉన్నది. ఏంటంటమ్మా, మనం దయచేసి ఎవరైనా ఫోన్లు ఉంటే సైలెంట్ చేసుకోండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసుకోండి. మేము చాలా ప్రయాసపడి వచ్చాము. మేము రాయచూరు నుండి బీదర్కి వెళ్ళి బీదర్ నుండి మళ్ళీ 90 కిలోమీటర్లు వచ్చాము. మేము అంటే చాలా కష్టపడ్డాము. ఈ 4 మాటలు మంచి మాటలు చెబుతాం, గమనించండి, మీ మనసులో ఉంచుకోండి. ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. మళ్ళొకసారి ఆ మాటను చదువుకుందామండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాడి గుణాతిశయములు ప్రచురపరచు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలు అని రాయబడి ఉందండి. అంటే మనము ఏమై ఉన్నాము, ఎందుకు ఏర్పరచుకున్నాడు అని 2 పాయింట్లు ఇక్కడ మనకు కనబడాలి. ఒకటి, దేవుని సొత్తు, పరిశుద్ధ జనాంగము, ఆయన పిల్లలు అని పిలువబడటకు మనల్ని ఏర్పరచుకున్నాడు అని ఒకటి. రెండోది ఏంటంటే, ఆయన గుణాతిశయములు ప్రచురపరచు నిమిత్తము నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు. అంటే నిన్ను పిలవడం అనేది సువార్త ద్వారా, ఒక సేవకుడి ద్వారా, ఒక సంఘము ద్వారా నిన్ను ఎందుకు పిలిచాను అంటున్నాడంటే, నా గుణాతిశయములు ప్రచురపరచు నిమిత్తము, నా క్యారెక్టర్ని మీరు తెలియపరచాలి. మీరు ఏమైతే నేర్చుకున్నారో, మీరు ఏమైతే విన్నారో, మీరు ఏమైతే నమ్మి బాప్తిసం పొందుకొని దేవుడి దగ్గర నిల్చున్నారో దానిని ఇతరులకు ప్రకటించువారుగా ఉండాలి అన్నాడు. అందుకే ఆయన నా గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. అందుకే మిమ్మల్ని పరిశుద్ధ జనాంగముగాను, దేవుని సొత్తుగాను, దేవుని రాజులైన యాజక సమూహముగాను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎంత క్యారెక్టర్ మార్చేసాడో దేవుడు ఒకసారి ఆలోచించండి. పాపాలతో నిండి బ్రతుకుతున్న మనల్ని, లోక మాలిన్యముతో జీవిస్తున్న మనల్ని సంపూర్ణంగా మార్చేశాడు ఆయన. రాజులైన యాజక సమూహము అన్నాడు. రాజులైన యాజక సమూహం ఎవరంటే రాజులు అన్నాడు. మనల్ని రాజులంట. మనమేమో కులం తక్కువ అని బాధపడద్దండి, అన్నా కదా, చిన్న క్యాస్ట్ అని బాధపడద్దండి. ఆయన అంటున్నాడు ఇక్కడ, మిమ్మల్ని రాజులుగా నియమించుకున్నాను, యాజక సమూహముగా మార్చుకున్నాను, పరిశుద్ధ జనాంగముగా నిన్ను ఏర్పరచుకున్నాను, నా సొత్తైన ప్రజలు అన్నాడు. నా సొత్తు. ఎవరి సొత్తు అంటే మనం ఇప్పుడు చెప్పండి, మీ ఆయన సొత్తా లేకపోతే మీ ఊర్లో ఎవరు సొత్తా? మీరు ఎవరి సొత్తు కాదండి, మనము దేవుని సొత్తు, దేవుని స్వకీయ ప్రజలు మనం. కనుక పిలవడము అనేది నిజం, మనం రావడం అనేది నిజం, వచ్చింది నిజం. ఎందుకు వచ్చాము అంటే ఆయన క్యారెక్టర్ని, ఆయన లక్షణాలని సమాజానికి చాటి చెప్పేవాళ్ళుగా ఈ భూమి మీద మనం ఉండాలని మనకు తెలియపరుస్తున్నాడు. అంటే దేవుని పని నిమిత్తము మనల్ని పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. దేవుని కార్యక్రమాలు చేయటానికి మనం వచ్చిన వారము. అంటే ఆలయంలో వచ్చి కూర్చుని లేచి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం కాదు. ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక ఉద్యోగం ఇచ్చాడు మనకు దేవుడు. ఇంటర్వ్యూ ఇస్తే ఎక్కడైనా ఏదైనా కంపెనీ వారు ఏదైనా గవర్నమెంట్ ఆఫీసర్ ఇంటర్వ్యూ పిలుస్తారు. మన ఎడ్యుకేషన్ బట్టి దానికి తగ్గంత ఇంటర్వ్యూ పిలుస్తారు. ఇంటర్వ్యూ పిలిచినప్పుడు ఇంటర్వ్యూ వెళ్తాం మనం. అక్కడ ఒక 10 ఉద్యోగాలు ఉంటావో లేదు కానీ ఒక 1000 మంది దాకా అప్లికేషన్లు వేసుకుని ఉంటారు. అందులో సెలెక్టెడ్ కావాలి, అవునా కదా? అందులో సెలెక్టెడ్ కావాలి. అక్కడ ఉండేదే 10 ఉద్యోగాలు ఉంటాయి.
ఒక 1000 మంది అప్లికేషన్లు వేసింటారు, 1000 మంది కూడా ఇంటర్వ్యూకి వెళ్తారు, 1000 మంది కూడా అక్కడికి వెళ్తారు. 1000 మందిలో ఆ 10 మందే కావాలి వాళ్ళకు, 1000 మందిలో 10 మందే కావాలి. ఆ 10 మందిని వాళ్ళ తీరుని బట్టి, వాళ్ళ ఆలోచనలు బట్టి, వాళ్ళ మైండ్ షార్ప్ను బట్టి, వాళ్ళ మాట్లాడే దీన్ని బట్టి వాళ్ళు కేవలం 10 మందిని మాత్రమే ఏర్పరచుకోవడం అనేది జరుగుతున్నది. సమస్త భారమైతున్న సమస్త జనులారా నా ఎద్దుకి రండి అని పిలువబడి గ్రామాన్నే పిలిచాడు, సేవకుల దగ్గర గ్రామాన్నే పిలిచాడు. ఆ గ్రామములో ఆయన ఏర్పరచుకున్న వాళ్ళు, ఆయన దృష్టికి యోగ్యులుగా కనబడిన వాళ్ళు మీరు బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన యోగ్యులుగా కనపడిన వాళ్ళము, దేవుని దృష్టికి విలువైన వాళ్ళగా కనపడిన వాళ్ళము, వీళ్ళు మాత్రం నా పని చేయగలరని ఏర్పరచుకున్నాడు అనేది ఇది నగ్న సత్యం. కనుక ఏర్పరచబడిన మనం ఏం చేయాలి అనేది ఆలోచన చేస్తే మనలాగే ఇంకా అనేకులు రక్షింపబడివారై ఉన్నారు కనుక వాళ్ళని కాపాడే పనిలో మనం ఉండాలి, రక్షించే పనిలో మనం ఉండాలి. ఎందుకంటే మన ఇరుగు పొరుగు వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతుంటే మనకేమైనా బాగుంటుందే చెప్పండి? పొద్దుపడిస్తే చాలు, ఏమక్క తిన్నావా, ఏమక్క పడుకున్నావా, ఏమక్క టీవీ చూసావా అని అక్క అల్లివిల్లి కబుర్లు చెప్పుకుంటాం కదా, అందరితో పలకరిస్తాం కదా, అందరితో ప్రేమగా మాట్లాడతాం కదా. మరి ఆ ప్రేమతో మాట్లాడేటప్పుడు దైవ వాక్యాన్ని ప్రకటించే వారుగా ఉండటకు ఆయన నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు. అది క్లియర్గా రాయబడింది. చీకటిలో ఉన్న నిన్ను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణతిశయంగా, అంటే చీకటిలో అంటే పాపములో ఉంటున్న నిన్ను వెలుగులోనికి పిలుచుకున్నాను నేను, వెలుగులోనికి రమ్మన్నాను నేను. వెలుగులోనికి వచ్చిన నీవు వెలుగు క్రియలు చేయవారై ఉండాలి, వెలుగు కార్యక్రమాలు చేస్తూ ఉండాలి, దైవాన్ని ప్రచురపరిచే వాళ్ళగా ఉండాలి, దైవ లక్షణాలు కలిగి జీవించేవారుగా ఉండాలి. చాలామంది దేవుడిని నమ్ముకున్న తర్వాత ఏం చేయాలి అర్థం కాదండి. దేవుడిని నమ్ముకున్న తర్వాత ఏం చేయాలి, నేను ఏ పని చేయాలి, అదే పని, అదే మాట, అదే ఆలోచన, అదే అలవాట్లు మారాలి, మాట తీరి మారాలి, మన చూపు మారాలి, మన క్రియలు మారాలి, సమస్తం మారిపోవాలి, నూతనమైన మనుషుగా జీవించాలి. దేవుని కార్యక్రమాల్లో పాలిభాగస్తులుగా మనము ముందుకు సాగుతూ ఉండాలి. అది దేవుడు మనల్ని పిలిచింది. అందుకు మనం ఈరోజు సంఘముగా నిలబడ్డామంటే, సంఘముగా కట్టబడ్డామంటే, సంఘాన్ని దేవుడు చాలా ప్రేమించాడండి నిజంగా. అంటే ఎందుకంటే ఈ సంఘమును కాపాడుకోవడానికి క్రీస్తు చాలా కష్టపడ్డాడు. మీకు అర్థమైందో లేదో? మీ దైవజనులు ఎంత కష్టపడ్డారో మీకు అందరికీ తెలుసు. ఈ పరిసర ప్రాంతంలో ఈ ప్రాంతంలో సువార్త చేయడానికి ఒక దైవజనుడు ఎంత కష్టపడ్డాడో అంతకన్నా ఎక్కువగా మనల్ని కాపాడుకోవడానికి క్రీస్తు అంతే కష్టపడ్డాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు కూడా అంతే కష్టపడ్డాడు. సంఘముగా నిర్మించుకోవడానికి చాలా కష్టపడ్డాడంట. ఒకసారి మనము బైబిల్ నందు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని అందరూ తీయండి ప్రియులారా. బైబిల్ కలిగిన వాళ్ళు అందరూ తీయండి. ఒక 2 మాటలు చెప్పి నేను ముందుకు మరి అన్నగారు వదిలేస్తాను. నేను 5వ అధ్యాయం తీయండి, 23వ వచనం నుండి చదువుకుందాము. ఓకే ప్రియులారా, 24వ వచనం నుండి చదువుకుందాం. సంఘము క్రీస్తునకు లోబడినట్లు భార్యలు కూడా ప్రతి విషయములోనూ తన పురుషులకు లోబడవలెను. పురుషులారా, ఇక్కడ నుండి చదవండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించెను. అది కలంకమైనను మొడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించకొనెను. సంఘాన్ని కాపాడుకోవడానికి, సంఘ నిర్మాణం చేయడానికి, సంఘ అభివృద్ధి కొరకు యేసుక్రీస్తు వారు ఏం చేశాడంట? తన ప్రాణాన్ని బలియాగముగా సమర్పించుకున్నాడని రాయబడింది. ఒక భార్యాభర్తలు ప్రేమకు సాదృశ్యం చెబుతూ
భర్త అయిన వానికి చెబుతున్నాడు, పురుషుడైన వానికి చెబుతున్నాడు, నీ భార్యను ప్రేమించరా నువ్వు అన్నాడు. ఎలా ప్రేమించాలయ్యా భార్యని అంటే, క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా నీ భార్యను నువ్వు ప్రేమించు అన్నాడు. క్రీస్తు సంఘముని ఎలా ప్రేమించాడంటే, అది కలుషితముతో కల్మషాలతో నిండి ఉన్నది గనక దాన్ని ఉదక స్నానముతో వాక్యమనే నీటితో శుభ్రపరిచి పవిత్రపరిచి అవసరమైతే దాని కొరకు ప్రాణాన్ని ధారపోశాడంట యేసుక్రీస్తు వారు. అంటే సంఘ నిర్మాణం కొరకు ప్రాణాలు పోయింది. మీకు తెలుసా, ప్రారంభ శతాబ్దం నుండి నేటి వరకు కూడా ఎందరో సంఘాలు నిర్మించడానికి సేవకులు తమ ప్రాణాలు త్యాగం చేశారు. నిజంగానే సహోదరుడు గురించి నాకు ఎక్కువ పరిచయం లేదు. ఈరోజే ఆయన నాకు పరిచయము. ఆయన చెబుతున్నాడు, బీదర్ పట్టణ పరిసర ప్రాంతం నుండి వదిలేసి ఇక్కడ వచ్చి సేవ చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది ఒకసారి. ఇంచుమించు 100 కిలోమీటర్ల దూరం అండి. 100 కిలోమీటర్ల దూరం వచ్చి ఇక్కడ కష్టపడి సేవ చేసి ప్రాణం మీదకి వచ్చిన ఒక మాట అన్నాడు. ఇప్పుడు మాకు చాలా, నాకు కూడా అది ఒక రకంగా సంతోషం అనిపించింది, ఒక రకంగా బాధ కూడా అనిపించింది. ఏంటంటే, ఈ గ్రామాన్ని కాపాడుకోవడానికి నేనైనా బలి అవ్వాలి, లేదంటే గ్రామమైనా మారాలి అన్నాడు. ఒక డిసిజన్ తీసుకున్నాను నేను, ఒక ఆలోచన తీసుకున్నాను. ఏంటంటే అది గ్రామాన్ని కాపాడుకోవటానికి, గ్రామం కాపాడబడాలి, రక్షింపబడాలి, అనేకులు దేవుని సన్నిధానంలోనికి రావాలి, అదైనా జరగాలి, లేదంటే నా ప్రాణమైనా పోవాలి. ఎందుకండి ఎంత గొప్ప నిర్ణయం? ఎందుకండి ఈ నిర్ణయం? ఎందుకు చెప్పండి? ఎవరి కోసం అండి? సంఘ నిర్మాణం కొరకు, సంఘము కట్టబడటం కొరకు. క్రీస్తు కూడా తన ప్రాణాన్ని దారపోశాడంట. క్రీస్తు కూడా తన ప్రాణమును అడ్డుపెట్టి సంఘాన్ని కాపాడుకున్నాడంట. అది ఎలాంటిదైనా సరే అని రాయబడింది అక్కడ. మరొకసారి చదువుకుంటారా మాట? 24వ వచనమును, 25వ వచనం. అది కళంకమైనను ముడతైనను మరి మట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను అది తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యమనే ఉదక స్నానముతో దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన ప్రాణాన్ని ధారపోశాడు. సంఘాన్ని నిలబెట్టుకోవాలి, సంఘాన్ని కాపాడుకోవాలన్న ఒక సంఘ సేవకుడికి తెలుసండి దాని బాధ్యత అంటే ఏంటో అనేది. ఏదో 4 ముక్కలు చెప్పేసి ఈరోజు మేము వెళ్ళిపోతామండి. మేము మరలా మీరు ఇష్టపడి మీరు పిలిస్తే మళ్ళీ వస్తాం, కానీ ఇక్కడ ఉండేవాళ్ళం కాదండి. సంఘ బాధ్యత కలిగిన వాడు ఎవరంటే సేవకుడు. సేవకుడు ఒక్కడేనా అని ఆలోచన చేస్తే మనం పేతురు రాసిన పత్రిక చూసుకున్నాం కదా. సేవకుడు ఒక్కడే కాదు, సేవకుడితో పాటు మనము కూడా సహకరించి సంఘాన్ని అభివృద్ధి పరుచుకునే ఆలోచన కలిగి ఉండాలి అన్నాడు. మా పాస్టర్ గారు చెప్తారండి వాక్యం, అక్కడక్కడ వాక్యం చెప్తారు. మరి మనం ఏం చేద్దాం? ఓ మాట మిమ్మల్ని అడుగుతారు, మనం ఏం చేద్దాం? అదే మా పాస్టర్ గారు చెప్తారండి వాక్యం, పర్లేదండి ఆయనే చెప్పేస్తాడండి. మనకి అంత పట్టింపు ఎందుకండి? ఆదివారం సంఘానికి వెళ్ళి కూర్చొని లేచిపోతే అయిపోయిందండి. ఎంతేనా? ఏం పురుషులు సంఘస్థులు ఎంతమంది ఉన్నారు? ఇదేనా మనం చేసేది? మనకెందుకులేండి, మనకెందుకు అనడానికి దేవుడు మనల్ని పిలవలే. బాగా జాగ్రత్తగా రండి. మనకెందుకు అనడానికి పిలవలే, ఇది నీ బాధ్యత అని పిలిచాడు. ఏం చేయాలి? సంఘము కొరకు ప్రాణత్యాగం చేయాలి, సంఘాన్ని కాపాడుకోవాలి, సంఘాన్ని కట్టాలి, సంఘాన్ని అభివృద్ధి పరచాలి, సంఘంలోనికి అనేక ఆత్మలు నడిపించాలి. అది నీ బాధ్యత, అది నీ బాధ్యత. వచ్చానా, వాక్యం విన్నానా, రొట్టె విరిచానా, తిన్నానా, ఇంటికి వెళ్ళానా, తొంగానా, మళ్ళా ఆదివారం వచ్చింది మళ్ళా వచ్చానా, వెళ్ళానా అంటే ఇది కాదు క్రైస్తవుడు లక్షణాలు. క్రైస్తవుల లక్షణాలు అది కాదు. క్రైస్తవుల లక్షణాలు అంటే, అయ్యగారు ఎక్కడికైనా పల్లెటూరుకు సువార్తకి వెళ్దామంటే, అయ్యా మేము కూడా వచ్చేస్తాం పదండి, అయ్యా మేము కూడా వస్తాం. చుట్టుముట్టు పల్లెలు ఉన్నాయి కదా, వెళ్తాడా అయ్యా సువార్తకి? వెళ్తాడా లేదా చెప్పండి అమ్మ. లేదమ్మా, మీకు నోరు ఇచ్చాడు దేవుడు, నోరు మాట్లాడినా తలకాయ ఇలా అనుకంటే ఏమనుకోవద్దండి. నోరు ఇచ్చాడు కదా, నోటితో మాట్లాడండి. వెళ్తున్నాడా లేదా అయ్యగారు సార్ సువార్తకి? వెళ్తున్నారు కదా. మనం వెళ్తున్నామా?
అన్నగారు వెళ్తున్నాం అంటున్నాడు. దేవుని స్తోత్రం. మనం వెళ్తున్నామా? వెళ్ళాలి కదా, బాధ్యత కదా. ఎందుకు పిలిచాడంటే ఆయన? ఎందుకు పిలిచాడని చదువుకున్నాం. పేతృపత్రికలు ఎందుకని పిలిచాడు? ఎందుకు చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోనికి ఎందుకు రమ్మన్నాడు? ఆయన గుణాతిశయములు ప్రచురపరచు నిమిత్తము మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్నాడు. అమ్మయ్య, ఉద్యోగంలోకి పిలిచాడంట. మనం మీకు జాబ్ ఇస్తానరా రండి అన్నాడు. ఏంటి దేవుడా జాబ్ అంటే? సువార్త దండయాత్ర జాబ్. సువార్త దండయాత్ర చేయాలి, ఇంకంతే. మన పనులు మనం చూసుకోవాలి, దేవుడి పనులు కార్యాలు చేయాలి. మన కార్యక్రమాలు, మన కుటుంబ పోషణ కొరకు మనం కష్టపడాలి. ఆ కష్టం ఆదివారం ఒకసారో లేకపోతే వారానికి ఏదో ఒక రోజు ఏర్పరచుకొని మనం సువార్తకి వెళ్ళాలి. ఎందుకు సువార్తకి వెళ్ళాలి? అనేక ఆత్మలను దేవునిలోనికి నడిపించాలి అంటున్నాడు. యోగా పత్రికలో 24 వచనం అనుకుంటాను. ఆ వచనం చూపిస్తాను ప్రియులారా. యోగా పత్రిక 1 అధ్యాయం ఉంటుంది. ప్రకటన గ్రంథం పక్కన ఉంటుంది. అందులో 24 వచనం అనుకుంటానండి. 22 వచనం నుండి చదివితే బాగుంటుందండి. ఇది సందేహపడు వారి మీద కనికరము చూపుడి. 22 వచనం. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించండి అన్నాడు. చూడండి, ఎందుకంటే క్రీస్తు రాకడ వేళ సమీపమైనది. కాలాన్ని బట్టి చూస్తుంటే ప్రభు రాకడ సమీపించింది. అంత్య దినముల యందు మనం ఉన్నాము. ఈ చివరి దినాలలో కొన్ని ఆత్మలైన మనం కాపాడాలంట. అగ్నిలో నుండి లాగినట్టు వారిని లాగుడి అన్నాడు. చూడండి, ఎక్కడి నుండి లాగి అంటే ప్రజలందరూ కూడా ఎక్కడున్నారు? ఎక్కడండి? ఏ మెట్టు మీద ఉన్నారు? కన్ను మూస్తే పాతాళానికి వెళ్ళిపోతారు. అంతే, కన్ను మూస్తే పాతాళానికి వెళ్ళిపోతారు. పాతాళానికి వెళ్ళే వారిని కొందరినైనా కాపాడాలంటే అయ్యగారు ఒక్కడే ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు చెప్పాలి? అయ్యగారికి తోడు ఉండాలి కదండి, తోడు ఉండాలి. ఎవడో మాట చెప్పనా, మేము ఎక్కడికి వెళ్తామండి, అయ్యగారు వెళ్తారని అంటే ఒక వచనాన్ని చూపిస్తానండి. మీకు అండర్లైన్ చేసుకోండి, మీరు గుర్తు పెట్టుకోండి, మీ లైఫ్లో దాన్ని మరవద్దండి. దయచేసి చెప్తున్నాను. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం ప్రారంభ వచనాల నుండి చదవండి. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం ప్రారంభ వచనాలు ఎంత బాగుంటుందో. యేసు ప్రభు వారు సువార్త చేసే కాలం అది. యేసు ప్రభు భూమి మీద ఉన్న కాలం. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయనతో పాటు ఏమండి సువార్తకి యేసుక్రీస్తు ఒక్కడే వెళ్ళాడా, ఆయనతో పాటు ఎవరైనా వెళ్ళారా అనేది మనం చదువుకుందామండి. రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్ర ఆత్మలు వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలైన అనబడిన మరియను, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు పూజా భార్యగు యోహన్నాను, సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరు ఇతరు అనేకులను తమకు కలిగిన ఆస్తులు వారికి ఉపచారము చేయించు వచ్చిరి. ఏంటంట, వీళ్ళు కూడా సువార్తకి వెళ్ళిపోయారంటే ఏంటంటే దయ్యాలు వెళ్ళగొట్టుకుని ఇంటికి వెళ్ళా. మాకు దయ్యాలు పోయినాయి, యేసు ప్రభు దయ్యాలు వెళ్ళగొట్టేసాడు, ఇక అయిపోయింది, యేసుక్రీస్తుకి మాకు ఇంకేం సంబంధం లేదు, గుడ్ బై టాటా బాయ్ బాయ్ అని చెప్పలా. ఇక్కడ రాయబడింది బాయ్ బాయ్ చెప్పలా యేసు ప్రభుకి. ప్రభువా, నీతో పాటు కూడా మేము కూడా సువార్త పనిలో పాలిభాగస్తులు అవుతామన్నారు. ఇంకంతే. చూసారా, వాళ్ళ పేర్లు కూడా రాయబడింది. చూసారా, 12 మంది అపోస్తలులు, ఇతర స్త్రీలు. ఆ స్త్రీలు ఎవరెవరు అనేది కూడా రాయబడింది. వీళ్ళందరూ ఏం చేశారంట, యేసు ప్రభుతో కలిసి సువార్తని తిరిగారు. 12 మంది అపోస్తలులు పురుషులైతే, ఇదిగో అమ్మ మీరు 12 ఏంటి, ఎక్కడే ఉన్నారు? పురుషులు 12 లేరు కానీ స్త్రీలు ఎక్కువే ఉన్నారు. ఏం చేయాలంటమ్మా మనం ఇప్పుడు? సంఘ అభివృద్ధి కొరకు మనం ఏం చేయాలమ్మా? సంఘాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలమ్మా? చెప్పండి అమ్మా. సువార్త దండయాత్ర చేయాలి, అభివృద్ధి పరుచుకోవాలి కదా. మీ పాస్టర్ గారు సంఘక్షేమం కొరకు ప్రాణమే పెడతాను అంటున్నప్పుడు
నా ప్రాణం పోయినా పర్లేదు, సంఘాన్ని క్షేమంగా కాపాడుకోవాలనుకుంటున్నప్పుడు మరి మన ప్రాణాలైనా అడ్డం పెట్టి అనేక ఆత్మలు అగ్నిగుండంలోకి జారిపోతుంటే ఆ ఆత్మలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది కదా తల్లి. ఉందంటారు లేదంటారు? ఉంది కదా నాయన. మరి ఆ కార్యక్రమంలో పాలిభోగస్తులు కావాలి. అందుకే అంటున్నాడు, ఎందుకు పిలిచాను మిమ్మల్ని అంటే నా గురించి మీరు ఎంతైతే విన్నారో అంత ఇంకొకరికి చెప్పండి, ఇంకొకరికి చెప్పాలి. మరి మనం కానీ సీరియల్ చూసి అలవాటు ఉందా మీకు? ఇక్కడ ఏమనుకోండి, నాకు అలవాటు లేకుంటే మంచిది. ఒకడు ఉంటే కూడా నేను ఏమనలేండి, ఏమన్నా మీరేం బాధపడకండి. సీరియల్ చూస్తామా? పక్కింటి ఆవిడ రాత్రి ఏదో 12 సీరియల్ చూడ, పొద్దున చెంటగా అడిగేస్తుంది, రాత్రి ఏం జరిగింది సీరియల్లోనా? అప్పుడు మీరేం చేస్తారు? టకటకటగా చెప్పేస్తా ఉంటారు, ఇలా జరిగింది, నువ్వు చూడలేదా? చూడలే నేను, ఇదిగో ఇలా జరిగింది, మొత్తం స్టోరీ అంతా చెప్పేస్తాం. అర్ధగంట మెసేజ్ 10 నిమిషాల్లో చెప్పేస్తారు మీరు అంతే. కానీ అబ్బా సీరియల్ గుర్తుంది మనకు, సినిమా స్టోర్లు గుర్తున్నాయి మనకు, ఇరిగింటి పొరగింటి వాళ్ళ విషయంలో మనకు గుర్తుంది. మనకు దేవుని వాక్య విషయంలో ఎందుకు గుర్తులేదు? దేవుని వాక్యమును ప్రకటించాలన్న ఆలోచన మనకి ఎందుకు రావడం లేదు? ఆలోచించండి. ఎంత చక్కగా చెప్తున్నాడు ఆయన, మిమ్మల్ని ఊరికే పిలవలేదురా బాబు, నా కాడి నీ మీద మోపాను అన్నాడు యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 11:28-29-30లో చూస్తే నా కాడి మీ మీద మోపాను, ఇదిగో నేను సాత్వికుడును, దీనా మనసు గలవాడు, నా ఎద్దు వచ్చి నేర్చుకోండి, మీరు వెళ్ళి చెయ్యండి అన్నాడు. మనం సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించాలి, సంఘ క్షేమము కొరకు ప్రయాసపడాలి, సంఘాన్ని నిలబెట్టుకోవాలి, ఊడిపోకూడదు. మన సంఘం ఎప్పుడు కూడా రోజు రోజుకి ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలి. ఒక మాట చెప్పిన, మనము అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం కానీ 4వ అధ్యాయం కానీ 5, 6, 7 అధ్యాయాలను కానీ మీరు చదువుకోండి ప్రియులారా. ప్రారంభము 120 మంది ఉన్నారు. ఎంత 120 మంది ఉన్నారు. పేతురు గారు ప్రసంగం అయిన తర్వాత ఎంతమంది మారారు? 3000 మంది మారారు. 3000 మంది ప్లస్ 120 మంది ఎంత అయ్యారు? 3120 మంది అయ్యారు. 4వ అధ్యాయంలోకి వచ్చేసే లోపల 4000 మందికి వచ్చేసారు. అవునా? 4000 మందికి వచ్చేసారు. 6వ అధ్యాయంలోకి వచ్చే లోపల సంఘము విస్తరింపబడింది అని చెప్పారు. లెక్కగట్ల అక్కడ లెక్కకు మించి అయిపోయారు. 11వ 12వ అధ్యాయంలోకి వచ్చే లోపల అన్యులు కూడా దేవునిలోనికి వచ్చేసారు, అన్ని జనులు కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఇంక లెక్కలేనంత సంఘముగా మారిపోయింది. పెరిగిందా తరిగిందా? అమ్మా పెరిగిందా? పెరిగింది. ఎందుకు? అపోస్తులు ఒక్కటే కష్టపడుతున్నారా? అపోస్తులతో పాటు సంఘం కూడా కష్టపడిందా? సంఘం కూడా కష్టపడింది కనుకనే సంఘము అభివృద్ధి చెందింది. ఒకవేళ 12 మంది అపోస్తులకు మాత్రమే అయ్యా మీరే చెప్పండి వాక్యం మేము వింటాము అనుకుంటే అది ఎదిగేది కాదు, ఒదిగేది కాదు, తరిగిపోయేది. తరగకుండా పెంచుకున్నారు ప్రియులారా. వాళ్ళందరూ కలిసి ఎలాగైనా సరే ప్రభు రాకడ వచ్చేస్తుందన్న ఒక ఆలోచనతో స్థిర ఆస్తులన్నీ అమ్మేసి వారి వారి అక్కర కొలిమికి పంచిపెడుతూ అందరినీ ఏకభావంతో ప్రేమిస్తూ సంఘాన్ని బలపరుచుకొని సంఘాన్ని అభివృద్ధి పరుచుకొని అదిగో విస్తరించడం సాగింది ప్రియులారా. ఎందుకు? అందరూ కష్టపడ్డారు, అందరూ ప్రయాసపడ్డారు. వాళ్ళకి అర్థమైంది వాక్యం, వాళ్ళకి అర్థమైంది ఏమని? నన్ను చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు నేను ప్రచురపరచాలి, నేను కూడా చేయాలి. 3000 మంది ఒకేసారి నిలబడ్డారు. ఇంకంతే. ఏం చేశారు? 3000 మంది వారానికి ఒకసారి వచ్చేవాళ్ళ, నెలకు ఒకరోజు వచ్చారా? ఏం చేశారమ్మా? వారానికే చూస్తారా? వచ్చను చూస్తారా? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం తీయండి ప్రియులారా. 2వ అధ్యాయం తీశారా? 40 వచనం నుండి 46 వచనాల వరకు చదవండి. వేరేంటి? కాబట్టి చేర్చబడి మీరు అపోస్తలుల బోధ యందును సావాసమయందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఏడ తెగక ఉండ్రి. అప్పుడు
ప్రతివానికి బయట వాళ్ళకి భయం కలిగిందంటే వీడేంటి ఒకేసారి ప్రతిరోజు కలుసుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ప్రారంభించారు. ఇదండి ఒక రోజా వారానికి. మనకు ఆదివారం రావడానికి కూడా ఒక రకంగా టైం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆదివారమే అన్ని పనులు పెట్టేసుకుంటాం మనం. ఆదివారం ఇల్లు తుడటం, ఇల్లు అలుకోవటం, పూసుకోవటం, కడుక్కోవటం అన్నీ ప్రధానంగా మాకు వారానికి ఒక రోజు సెలవు దొరుకుతుంది. మేము ఆ రోజు కూడా చర్చికి వెళ్తే ఏం పని, ఏదైనా మా ఫ్రెండ్స్కి దగ్గరికి వెళ్దాము, లేదంటే చుట్టాల దగ్గరికి వెళ్దామని ఆ రోజే చుట్టాల దగ్గరికి ప్రయాణాలు పెట్టుకుంటుంటారు చాలామంది కూడా. వద్దు పిల్లలు, ఈడేం చేశారంట, ప్రతిరోజు కూడా అపోస్తుల బోధ ఎందును, సావాసం ఎందును, రొట్టె విరుచుటి ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉన్నారు కనుక ఆ గ్రామానికి, ఆ పట్టణానికి ఒక భయం కలిగిందంట. ఏంటి రోజు రోజుకు సంఖ్య పెరుగుతుంది ఏంటి? ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి భయం కలిగిందంట. సంఖ్య పెరుగుతుందండి. ఏంటి ఏడు సావాసం, ఏంటి ఏడు భక్తి, ఏంటి ఏడు నమ్మకం, ఏంటి కంటికి కనబడలేని దేవుడు ఉన్నాడని నమ్ముకొని ప్రతిరోజు ఆయన ఆరాధించడంలో ఎడతెగకుండా వెళ్ళిపోతున్నారు ఏంటి చర్చికి, సంఘానికి అని ఆశ్చర్యపోయారంట. భయం కలిగిందంట అందరికీ. వాళ్ళు రోజు దేవాలయంలో కూడుచు, ఇంటింటా రొట్టె విరుచు అని 46వ వచనంలో మనకు కనబడుతుంటారు. ఇంకా రోజు వాళ్ళు ఒక రోజా రోజు ఏం చేశారంట, దేవాలయంలో కూడుకొనొచ్చు, ఇంటింటా రొట్టె విరుచు, ఆనందంతోనూ సంతోషంతోనూ కాలం గడిపారు. మన సంఘం బాగుపడాలి, మన సంఘం నిలబడాలి, మన సంఘం క్షేమంగా ఉండాలంటే మనం ఏం చేయాలమ్మా? సంఘం కొరకు ప్రయాసపడాలి. ఏమన్నా సంఘ పెద్దలారా, ప్రయాసపడండి, సంఘాన్ని కాపాడుకోండి, సంఘం అభివృద్ధి చేసుకోండి, అయ్యగారితో చేతులు కలపండి. ప్రాణమా ఏనాడైనా ఉన్నాడు పోయేది కదండి ప్రాణం, అనే కదా. ఉంటామా? ఒక 200 సంవత్సరాలు ఉంటామా మనం? ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా? 200 సంవత్సరాలు లేదు కదా. 100 ఏళ్ళు గ్యారెంటీ ఇవ్వగలరా? 50 ఏళ్ళు గ్యారెంటీ ఇవ్వగలరా? రేపటి గ్యారెంటీ ఇవ్వగలరా? రేపేం సంభవించను తెలియదు. రేపే ఉండలేమని గ్యారంటీ లేనప్పుడు రేపుడు గురించి చింత చేసుకుంటూ కూర్చునేదానికంటే ఈ రోజే దేవుని కార్యక్రమంలో మొదలెడితే బాగుంటుంది కదా. మాకు చిన్నప్పుడు స్కూల్లో మాస్టర్ చెప్పేవాడు ఏంటంట, రేపు చేసే పని ఈరోజు చేయరా, ఈరోజు చేసే పని ఇప్పుడే చేయరా అనేవాడు మాస్టర్ మాకు. రేపు చేసే పని ఈరోజే చేయాలంట, ఈరోజు చేసే పని ఇప్పుడేం చేస్తావు? ఇంత గాడిదలు వేస్తావా? ఇప్పుడే స్టార్ట్, ప్రారంభం చేయి ఇప్పుడే. ఈ రోజు పని అంతా ఇప్పుడు ముగించు, రేపటి పని ఈ రోజంతా ముగించు. రేపు ఉంటామో చస్తామో మనకు తెలియదు కనుక రేపటి దినము గురించి ఆలోచిస్తుకుంటూ చింత చేసుకునేదానికంటే ఈ రోజు నాకు అప్పగింపిన పనిని నేను పూర్తి చేసుకొని నా సంఘ క్షేమము కొరకు నేను 2 ఇండ్లకు వెళ్ళి వాక్యం చెప్పొచ్చాను, 2కి వెళ్ళి వాక్యం చెప్పాను, సంతృప్తితో రాత్రి గుండె మీద చేయి వేసుకుని నిద్రపోండి. చాలా ఆనందంగా ఉంటుందండి, నిజం చెప్తాను, చాలా ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని కలిగి ఉంటారని, మీరు సంఘం కొరకు ప్రయాసపడతారని, సంఘాన్ని కాపాడుకోవడానికి అయ్యగారితో మీరు చేతులు కలిపి అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉంటారని నేను నమ్ముచున్నాను. అలాంటి కార్యాలు చేయండి. ఎందుకంటే దేవుడు మనల్ని గొప్పగా చేయడానికి ఆశపడుతున్నాడు. ఆయన పరలోకములో ఆ సింహాసనం మనకు అప్పగించాలని ఎదురు చూస్తున్నాడు. నా పిల్లలు కష్టపడి వస్తారు నా దగ్గరికి, వాళ్ళని నేను మహిమపరచాలనుకున్నాడు అంటాడు ప్రియ. ఆ వచనం చూపించి నేను ముగించేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. 29:30. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెను, వారు తన కుమారునికి స్వరూపము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమ పరిచెను. రేపు 2వ రాకడలో యేసుక్రీస్తు వారు పరలోకంలో మనల్ని మహిమపరచాలని, ఎందుకు? నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము ప్రయాసపడిన వారులారా నా ఎద్దుకు వచ్చేయండి. ఇంకా పరలోకము మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. జగత్తు పునాది వేయబడక మునుకే మీ కొరకు ఏర్పరచబడిన లోకములోనికి రండి,
స్వాగతం సుస్వాగతం అని పిలుస్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో 32, 33 వచనాల్లో మనం చూస్తే ప్రియులారా, సృష్టి పుట్టక ముందు మీ కొరకు సిద్ధపరిచిన లోకము పరలోకం. ఆ పరలోకానికి సంబంధించిన వాళ్ళము మనము. ఈ లోకమంతా మనుషులందరూ కూడా ఈ లోకంలో పుట్టి, ఈ లోకంలో బ్రతికి, ఈ లోకంలోనే శాశ్వతంగా ఉండటానికి దేవుడు ఎవరిని నిర్ణయించలేదు. పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. చచ్చిపోయిన తర్వాత రెండు లోకాలు ఉన్నాయి. అది పరలోకము లేదా నరకము. క్రీస్తునందు విశ్వాసం ఉంచి భక్తిగా నడిచిన వారికి పరలోకము, లేకపోతే నిత్య నరకము. నరకానికి ఎవరు పోవాలని ఎంత మాత్రం దేవునికి ఇష్టం లేదని ఎజ్కేలు గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఒకడు పాపములోనే మరణించటము నాకెంత మాత్రం సంతోషం లేదు. వాడు మారాలి, మారు మనసు పొందాలి, నా దగ్గరికి రావాలి, నిత్య జీవాన్ని చేరాలి అన్న ఆశతో, ఆకాంక్షతో నీ తండ్రి అయిన దేవుడు ఎదురు చూస్తున్నాడు పరలోకంలో. మీరు వస్తారని, ఆయన సంతోషింపచేస్తారని 1000 కళ్ళతో దేవుడు ఎదురు చూస్తుంటే, మనమేమో ఈ లోకంలో ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఏం సంపాదించాలి, ఏం పాడబతుకు, మా బతుకులు ఏం సాధించేయమంటారు. ఏం సాధించాలనుకున్నావు? పరలోకాన్ని సాధించు, నిత్య జీవాన్ని సాధించు. ఈ లోకంలో నీవు ఎన్ని కష్టపడి సంపాదించిన రూపులు 1 రూపాయి కూడా నువ్వు పైకి తీసుకుని వెళ్ళలేవు. ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టుకున్నా, ఏమండి కూడబెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఒట్టి చేతులతోనే పోయారు. మన కళ్ళ ముందే పోతున్నారు. చాలా మందిని చూస్తున్నాం. ఏమైనా పట్టుకెళ్తున్నారా? ఏమంటే చేతి కొంగరమున్న లాగేస్తూ ఉంటారు మనోళ్ళు, అనా కదా. మడతలకి ఏదైనా వెండి ఉంగరం ఉంటే దాన్ని కూడా తీసేస్తూ ఉంటారు మనోళ్ళు. ఇక ఆడవాళ్ళు చచ్చిపోతే చెవులు ఏదైనా రింగ్ ఉంటే మొదలు అందుకు ముక్కులో ఉన్న ముక్కు పడుతూ కూడా లాగేస్తూ ఉంటారు మనోళ్ళు. అంటే నీ ఒంటి మీద ఉన్న గుడ్డను కూడా లాగేసి నిన్ను దిగంబరుగా శ్మశానానికి తీసుకుని వెళ్ళిపోయి మట్టిలో పెట్టేస్తుంటే, ఇక లోకం అనేది నీది కాదనేది అర్థం కావాలి ప్రియులారా. లోకమే నాది కాదనుకున్నప్పుడు సంఘముతో నేను పరలోకానికి ఎత్తబడాలన్న ఆలోచనతో సంఘాన్ని కాపాడుకునే పనిలో నీవు ఉండిపోవాలని నేను నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను ప్రియులారా. దయచేసి ఒకసారి ఆలోచించండి. లోకములో మనం ఎవరు కూడా శాశ్వతమైన వాళ్ళము కాదు. అలాంటి మహానుభావులను పడిన వాళ్ళే ప్రపంచాన్ని కిక్కిరి బిక్కిరి చేసిన వాళ్ళే ప్రపంచంలో ఏమీ తీసుకుని వెళ్ళలేదంటండి. అలెగ్జాండర్ ఉన్నాడు కదా, అలెగ్జాండర్ ప్రపంచాన్ని పరిపాలించాడంట. అలెగ్జాండర్ పరిపాలించిన వాడు చలిజ్వరంతో వచ్చి చచ్చిపోయాడు. ఏమొచ్చి చచ్చడము? ప్రపంచమే నాదని అగ్రరాజ్యాన్ని సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాడు అలెగ్జాండర్. చలిజ్వరంతో చచ్చిపోయే ముందు అన్నాడంట, డాక్టర్లారా మీ వల్ల అవ్వలేదు నా ప్రాణాన్ని కాపాడు, వెళ్ళిపోతాను నేను, మీరే నా శవాన్ని మొయ్యాలన్నాడంట. వాళ్ళు మీరే మొయ్యాలి, ఎందుకంటే మేము బ్రతికించలేకపోయాం ఇతన్ని అని అందరికీ తెలిసినట్టుగా డాక్టర్లే నా శవాన్ని మొయ్యాలన్నాడట. ఇంకొకటి, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చిపోతాను నేను అన్నాడట. ఏంటంటే నా 2 చేతులు బయట పెట్టండి, శవ పెట్టికల నుండి బయట పెట్టండి. 2 చేతులు చూసిన వాళ్ళు ఏంటి 2 చేతులు బయట పెట్టారంటే నేను ఏం తీసుకెళ్ళట్లేదు, ఎంత సంపాదించినా అని ప్రపంచం తెలుసుకోవాలన్నాడట. ఏం తీసుకెళ్ళలేం కదా, ఏం కొనుగో ఉందా మన దగ్గర, ఏం లేదు కదా. అందుకని పేదవాళ్ళుగా ఉన్నా, ధనికులున్నా, దరిద్రులున్నా, ఎవరున్నా ప్రభు కార్యాలు చేస్తూ జీవితాన్ని గడపదామండి. మనల్ని కాపాడుకుందాం, 10 మందిని కాపాడుకుందాం. కాపాడబడిన ఎవరిని కూడా వదులుకోకుండా అందరినీ బలపరుచుకొని జీవిద్దాం అని తెలియపరుస్తూ ఈ మాటలను చెప్తూ నేను ముగిస్తున్నాను. ఈ మాటలను బట్టి దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ముందు సమయాన్ని మరి దైవ సేవకులు ఖర్చుతున్నాను. మంచిదండి. మరి ఇది వరకు చాలా విలువైనటువంటి సంగతులు మనం విన్నాం. సువార్త పనిలో మరి ప్రతి ఒక్కరు ఉండాలి, సంఘాన్ని బలపరుచుకునే యొక్క పనిలో మనం ఉండాలని ఇది వరకు మొదటి సందేశంగా మనం విన్నాం. మరి ముఖ్య వాక్య ఉపదేశకులు మన మధ్యలో వారు వర్తమానాన్ని అందించబోయే ముందు మరి మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కాళ్ళ నొప్పులు కానీ అవన్నీ ఏమైనా ఉన్నాయా? ఊటిపెట్టి ఏమైనా చేస్తారా? చేసేది ఏం లేదు కదా, కూర్చుంటారు కదా. ఒకవేళ కాళ్ళ నొప్పులు వస్తే సిలువలో మీ కొరకు బలి అయినటువంటి క్రీస్తు వైపుకి చూడండి. ఆ రక్తం కారిన దృశ్యాన్ని మీ కళ్ళకు తెచ్చుకుంటే మీ కాళ్ళ నొప్పులు అయిపోతాయి. కాబట్టి మరి 2వ వర్తమానం మనం వినబోయే ముందు మరి దైవ సేవకులకు మనం ఆహ్వానించుకొని వారికి సమయాన్ని అప్పగిద్దాం. మన మధ్యలో మరి ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ శ్రీరాము గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను.